అసలు బన్నీకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా మీరు చెప్తేనే నాకు తెలిసింది. సర్లేవే, నువ్వు కాదు కదా, ఏదో డౌట్ వచ్చి ఫోన్ చేశాను. ఉంటాను. ఓకే ఆంటీ, ఇలాగే ఎప్పటికప్పుడు అక్కడి విషయాలు నాతో చెప్తుండండి. బాయ్. ఏంటి హారిక, అంత హ్యాపీగా ఉన్నావు? మీరు గ్రేట్ మ్యామ్. అలా ప్లాన్ చెప్పారో లేదో ఇలా అమలు చేశారు. అఖిల్ అరెస్ట్ అయ్యాడంట. మా ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. మీరు ఇంత ఫాస్ట్ అనుకోలేదు మ్యామ్. బన్నీకి యాక్సిడెంట్ చేయడానికి అఖిల్ వాడే బైక్ లాంటిది వాడి నెంబర్ మార్చేసి అఖిల్ ఇరికించారు. అసలు నిందితుల్ని తప్పించి అఖిల్ దొరికిపోయేలా చేశారు. ఆ ఫ్యామిలీలో ఒకరిని సక్సెస్ఫుల్ గా బయటికి పంపించారు. అఖిల్ అరెస్ట్ అయినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. బన్నీని యాక్సిడెంట్ చేసింది అఖిలే అని అభి వసూలు బలంగా నమ్మాలి. అభికి అఖిల్కి మధ్య గొడవలు రావాలి. ఈ విషయంగా ఫ్యామిలీ 2 ముక్కలవ్వాలి. అర్థమైంది మ్యామ్. మీరు అఖిల్ని అరెస్ట్ చేయించారు కదా, మిగతా విషయాలు నాకు వదిలేయండి. ఆ అన్నదమ్ముల మధ్య ఎలా చిచ్చు పెట్టాలో నేను చూసుకుంటాను. ఆ గొడవ నువ్వు హ్యాండిల్ చేస్తావా? నీ వల్ల అవుతుందా? అవుతుంది మ్యామ్. ఇదివరకు ఒకసారి అఖిల్ అభిబావుల మధ్య గొడవ పెట్టాను. భాస్కర్ బావ అఖిల్ ఒకరినొకరు తిట్టుకునేలా చేశాను. ఆస్తులన్నీ పోయి రోడ్డున పడేలా చేశాను. సో ఇప్పుడు అది రిపీట్ చేస్తాను అంటావు? ఎస్ మ్యామ్. మీరు నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ ఆయుధాన్ని ఎలా వాడతాను, ఆ అన్నదమ్ముల్ని ఎలా విడదీస్తాను మీరే చూస్తారు. గుడ్. ఆల్ ది బెస్ట్. నేను బన్నీని యాక్సిడెంట్ చేయడం ఏంటి? యాక్సిడెంట్లో నా బైక్ వాడడం ఏంటి? నా గురించి అభి అన్నయ్య వసోదన ఎంత ఫీల్ అవుతున్నారో. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అయ్యో దేవుడా, నీకిలా అయ్యిందేంట్రా నా మొగుడా? ఇప్పుడు నేనేం చేయాలరా భగవంతుడా? ఎవరమ్మా నువ్వు? నేను ఈయన పెళ్ళాన్ని సార్. ఈయన నా మొగుడు, నా పతి దేవుడు. నేను నీ భర్తని కాదు. కోర్టు మనకి విడాకులిచ్చింది. విడిపోయింది మన శరీరాలే కానీ మన మనసులు కాదు అఖిల్. తెంచుకుంటే తెగిపోయేది కాదు మన బంధం. చట్టం మనల్ని విడదీసింది కానీ ప్రేమ మనల్ని కలుపుతుంది. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అఖిల్. చావు కూడా మనల్ని వేరు చేయలేదు. ఓవర్ యాక్షన్ చేయకు. ఎందుకు వచ్చావు? బన్నీకి యాక్సిడెంట్ చేసిన కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావని నిన్ను ఓదార్చడానికి వచ్చాను అఖిల్. నేను ఇప్పుడే అరెస్ట్ అయ్యాను, అప్పుడే నువ్వు ఎలా స్టేషన్కి వచ్చావు? అంటే నేను అరెస్ట్ అవుతున్నట్టు నీకు ముందే తెలుసా? నా అరెస్ట్ వెనక నీ హ్యాండ్ ఏమైనా ఉందా? లేదు అఖిల్, నేనెందుకు నిన్ను అరెస్ట్ చేస్తాను? విడిపోయినా కూడా నువ్వు నా భర్తవి. ఎప్పటికీ నేను నీ భార్యనే. నోర్మోయ్, నేను అరెస్ట్ అయినట్టు నీకెలా తెలిసింది? సుమంగలి ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను అరెస్ట్ అవడం నీకు ఆనందంగా ఉంది కదా? నన్ను చూసి ఎగతాళి చేయడానికి వచ్చావు కదా? తాళినెవరైనా ఎగతాళి చేస్తారా అఖిల్? నీకిలా అయ్యిందని నేను బాధపడుతున్నాను. చూడు, నా కళ్ళలో కూడా నీళ్ళొస్తున్నాయి. నీ మొసలి కన్నీళ్లు నా దగ్గర చూపించకు. వెళ్ళ. నేను మొసలైతే నువ్వు తోడలు అఖిల్. నీకు దయాజాలి ఏమీ లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను కనికరం లేకుండా విడాకులిచ్చి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేశావు. కట్టుకున్న భార్య కళ్ళెదురుగా ఉండగానే పరాయి అబ్బాయితో ప్రయాణం సాగించావు. దానికోసం నన్ను దూరం చేశావు. ఇప్పుడు ఆస్తి కోసం నీ సొంత అన్నయ్య కొడుకుని చంపాలని చూసావు. నువ్వు నేరస్తుడివి, హంతకుడివి.
మానవత్వం లేని మృగానివి. నీ కొడుకుని చంపాలనుకున్న హంతకుణ్ణి తిడుతుంటే నన్నే కొడతావా? ఇంకొక మాట అఖిల్ గురించి మాట్లాడితే చంపేస్తాను. చూసారు ఎస్ఐ గారు, మీ ముందే నన్ను చంపేస్తానని ఎలా బెదిరిస్తుందో. వెంటనే ఈ మహాతల్లిని కూడా అరెస్ట్ చేసి లోపల వేయండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బెదిరిస్తున్నారేంటి? ఇదే మీ ఇల్లు కాదు. ఇల్లు కాదు కాబట్టే నేను చెంపదెబ్బతో ఆయన మాటలతో చెప్పారు. లేదంటే మెడపట్టి బయటికి గంటేసేవాళ్ళం. ఏంటి ఎస్ఐ గారు ఈ దౌర్జన్యం? మీ కళ్ళ ముందే ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారేంటి? న్యూసెన్స్ చేయకుండా వెళ్ళండమ్మా. అతను నీకు డైవర్స్ ఇచ్చారని చెప్పాడు కదా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారు? వెళ్ళండి. అఖిల్, ఆ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నువ్వేంటో మాకు తెలుసు. నువ్వు యాక్సిడెంట్ చేశావని ఆ దేవుడొచ్చి చెప్పినా మేము నమ్మము. బన్నీ నా తమ్ముడు లాంటి వాడు వదినా. అలాంటిది నేను బన్నీని. చాలా బాధగా ఉందన్నయ్య. చెయ్యని తప్పుకి నింద పడింది. ఇది నింద మాత్రమేనని, నిజం కాదని మాకు తెలుసు. నువ్వు బాధపడకు. నీకోసం లాయర్ని మాట్లాడాను. ఆయన బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. నమస్తే అండి. లాయర్ గారు, ఏమైంది? బెయిల్ దొరికిందా? లేదు మేడం, అటెంప్ట్ మర్డర్ కేసు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా కుదరదన్నారు. మరెలా లాయర్ గారు? ఇక కోర్టులోనే బెయిల్ తీసుకోవాలి సార్. రేపటి వరకు అఖిల్ స్టేషన్లోనే ఉండక తప్పదండి. సారీరా, ఈ ఒక్కరోజు నువ్వు స్టేషన్లో ఉండు. రేపే నేను బయటికి తీసుకొస్తాం. పర్లేదన్నయ్య, నేను తప్పు చేయలేదని మీరు వదినా నమ్మితే చాలు. నీపై నాకు నమ్మకం ఉంది అఖిల్. ఎవరు తప్పు చేశారో వాళ్ళని కనిపెడతాం. రేపటికల్లా నిన్ను బయటికి తీసుకొస్తాం అఖిల్. ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ వదినా. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనమమ్మా? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు పొద్దున్నే తెలిసింది. అఖిల్ అరెస్ట్ అవబోతున్నట్టు నీకు ముందే తెలుసా దమయంతి? అరెస్ట్ అని కాదు గాని అఖిల్కేదో అపాయం జరగబోతోందని నాకు పొద్దున్నే అర్థమైంది అన్నయ్య. నీకలా ఎలా తెలుసు దమయంతి? ఏముందమ్మా, అఖిల్ నిద్ర లేవగానే ఈ నందిని మొహమే చూశాడు. అప్పుడే అఖిల్ గడికి ఏదో ఒకటి అవుతుంది అనుకున్నాను. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ నందిని. ఈ రోజు లేవగానే నువ్వు నా మొహమే చూసావు బావా. ఈ రోజంతా నీకు మంచి జరుగుతుంది. అంటే నా చెల్లెలు చెడ్డదనా దమయంతి? లేకపోతే అఖిల్ గాడు అన్యాయంగా ఎందుకు అరెస్ట్ అవుతాడు? చెయ్యని తప్పుకి స్టేషన్కి ఎందుకు వెళ్తాడు? కొన్ని మొహాలు అంతే. ఉదయాన్నే ఆ మొహాలు చూస్తేనే అరిష్టం. ఇదేంటి పోయి పోయి నందిని మీద పడింది? అలా మాట్లాడడం కరెక్ట్ కాదు దమయంతి. నీకో కూతురుంది, తన గురించి ఎవరైనా అలా మాట్లాడితే నీకెలా ఉంటుంది? అయ్యో, నా కూతురికేమన్నయ్యా, మహాలక్ష్మిలా ఉంటుంది. దాని మొహం ఎవరు చూసినా అదృష్టమే వస్తుంది. శివానిని ఎక్కువ చేసి నందినిని తక్కువ చేయడం పద్ధతి కాదు దమయంతి.
అఖిల్ పొద్దున్నే శివాని మొహం చూసుంటే ఇలా జరిగేదే కాదమ్మా. నీకు నీ కూతురు గొప్పయి ఉండొచ్చు. నా చెల్లెల్నేమైనా అన్నావంటే ఊరుకోను దమయంతి. వదినా ఏమైంది? చూడబి, అఖిల్ పొద్దున్నే నందిని మొహం చూడ్డం వల్లే అఖిల్ అరెస్ట్ అయ్యాడని దమయంతి నిందలు వేస్తుంది. అలా ఎలా మాట్లాడుతావు దమయంతి? నందిని వచ్చింది అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి. తన వల్లే అఖిల్ త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు తన వల్లే అఖిల్ అరెస్ట్ అయ్యాడు. ఆపు దమయంతి, నోటికి ఎంతొస్తంత మాట్లాడుకో. నందిని నీ కూతురు లాంటిది దమయంతి. అనవసరంగా తన మీద నిందలు వేయకు. కానీ నా కూతురు అలాంటిది కాదు. అయినా గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదా, ఒక్కొక్కరి పాదము మొహము మంచివి కావు. దీనికేవన్నా పిచ్చా? ఎంతమంది చెప్తున్నా పట్టిన పట్టు వదలకుండా చెప్పిందే చెప్తోంది. ఇంకా చాలా ఆపు దమయంతి. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. వెళ్ళిన పని ఏమైంది అభి? లాయర్ గారిని కలిసారా? బెయిల్ గురించి ఏమన్నారు? అఖిల్పై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారన్నయ్య. బెయిల్ రావడం కష్టం అంటున్నారు. మరెలా అభి? అఖిల్ ఈ రోజు స్టేషన్లో ఉండాల్సిందేనా? అవునక్క, రేపు అఖిల్ని కోర్టుకు తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం ఏం చేయలేవా అభి? అఖిల్ని విడిపించలేవా? అసలు నేరస్తుడు దొరికితే తప్ప అఖిల్ని విడిపించలేమమ్మా. అసలు నేరస్తుడిని పట్టుకోవడం ఎలా అభి? వాడు ఎక్కడున్నాడని వెతుకుతాం. కనీసం వాడి మొహం కూడా మనకు తెలీదు. యాక్సిడెంట్ చేశాక పారిపోయిన వాడు ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ఏరియాలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని డిపార్ట్మెంట్లో తెలిసిన వ్యక్తి ద్వారా తెప్పించబోతున్నాను అన్నయ్య. నమస్తే సార్. నమస్తే. నేను చెప్పాను కదనే, తనే. నేను చెప్పిన ఫుటేజ్ తెచ్చారా? తెచ్చాను సార్. ఇవ్వండి. ఇదిగోండి సార్. అన్నీ ఉన్నాయి? ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. వసు గారు, ల్యాప్టాప్ తీసుకురండి. యాక్సిడెంట్ చేసిన వాణ్ణి ట్రాఫిక్ పోలీసులు ఆపి ఏదో విషయంగా ఫైన్ వేస్తున్నారు. ఎస్, వాడు దొరికాడు అభి. ట్రాఫిక్ పోలీసులు చలాన్ రాస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చలాన్ లిస్ట్లో వాడి డీటెయిల్స్ దొరుకుతాయి. అలా వాడిని పట్టుకోవచ్చు. వెరీ గుడ్ ఐడియానే. వసు గారు, మనం వెంటనే ఆ ట్రాఫిక్ పోలీసులను కలవాలి. పదండి, వెళ్ళొస్తామనే. భగవంతుడా, నా బిడ్డని క్షేమంగా బయటికి తీసుకురా. నా కొడుకుని విడిపించు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. 3 days బ్యాక్ ఈ జంక్షన్లో మీరు ఒక బైక్ పర్సన్కి ఫైన్ వేశారు. చూడండి, ఇదే ఆ బైక్. ఆ పర్సన్ డీటెయిల్స్ తెలిస్తే కాస్త చెప్పగలరా ప్లీజ్? మీరెవరు? ఆ బైక్ డ్రైవింగ్ చేసిన వాడు మా అబ్బాయిని యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. తనని పట్టుకోవాలి. మేము రోజు చాలా మందికి ఫైన్లు వేస్తాం. వారిలో ఎవరని చెప్పగలం? మీరు ఫైన్ రాసిన చలానా బుక్లో ఆ బైక్ నంబరు, ఆ పర్సన్ వివరాలు ఉంటాయి కదా, అవి చూసి చెప్పండి ప్లీజ్. కుదరదు సార్, ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. ప్లీజ్, కాస్త అర్జెంట్ అండి. మీరు అతని డీటెయిల్స్ చెబితే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి. ఇప్పుడు టైం లేదు మేడం, తర్వాత రండి. వెళ్ళండి. ఏ రాజు సార్. ఏంటి గొడవ? హలో అభిరామ్,
జయదేవ్, మా ఫ్రెండ్ అండి, రండి వసు గారు. హాయ్ జయదేవ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి విషయం? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జయదేవ్, మాకు పర్సన్ డీటెయిల్స్ కావాలి. 3 days బ్యాక్ ఇదే సర్కిల్లో ఆ పర్సన్కి ఫైన్ వేశారు. ఆ బైక్ నంబర్ మా దగ్గర ఉంది. మీరు రాసిన చలానాలో ఆ బైక్ నంబరు, అతని వివరాలు ఉంటాయి కదా? తప్పకుండా అన్ని వివరాలు నోట్ చేస్తాం. ప్లీజ్ సార్, చలానా బుక్ చూసి అతని వివరాలు మాకు చెప్పండి. వాడు మా అబ్బాయిని యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. ఐఎమ్ సారీ అభిరామ్. రాజు సార్, ఆ చలానా బుక్ తీసుకురా. అలాగే సార్. ఇదిగోండి సార్. అవును, కొత్త బుక్ తీసుకొచ్చావేంటి? 3 days బ్యాక్ బుక్ తీసుకురా. నిన్నటితో మంత్ ఎండ్ అయిపోయింది సార్. ఆ బుక్ స్టేషన్లో పెట్టేశాం సార్. ఈ బుక్ ఈ మంత్ది. ఓకే, సారీ అభిరామ్. మీరు రేపు రాగలరా? స్టేషన్ నుంచి లాస్ట్ మంత్ చలనా బుక్ తెప్పించి అతని డీటెయిల్స్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ జయదేవ్. ప్లీజ్ మర్చిపోవద్దు, రేపు మార్నింగ్ వస్తాను. షూర్. ఎందుకైనా మంచిది, రేపు వచ్చేటప్పుడు నాకు ఒకసారి కాల్ చేసి రండి. షూర్. థ్యాంక్ యూ సార్. రేపు ఈ పాటికి వాడెవడో తెలిసిపోతుంది కదండి. వెంటనే వాడిని లోపల వేయించి అఖిల్ని బయటకు తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ. సరే జయదేవ్. ఇట్స్ ఓకే, మై ప్లెజర్. పదండి. హలో, ఆ ఇంట్లో ఉన్నప్పుడు బస్సు అక్కతో చెంప దెబ్బలు తిన్నాను. బయటకొచ్చాక కూడా దెబ్బలు తింటూనే ఉన్నాను. నేను ఒకటనుకుని వెళ్తే ఇంకొకటి జరుగుతుంది. బస్సు అక్కని ఏదో ఒకటి చేయాలి. ఏంటి హారిక, ఇంకా స్టేషన్లో జరిగిందే తలుచుకుంటున్నావా? మర్చిపోలేకపోతున్నాను మ్యామ్. నా మనస్సు రగిలిపోతుంది. ఎవరైనా మనల్ని కొడితే అలాగే ఉంటుంది. బస్సు అక్క నన్ను ఒక్కసారి కాదు చాలాసార్లు కొట్టింది. ప్రతిసారి నేనే ఎదురు దెబ్బలు తింటున్నాను. బస్సు అక్కని ఏం చేసినా పాపం లేదు. వసునేం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి చేయాలి మ్యామ్. ఏదో ఒకటంటే? బస్సు అక్క జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. మళ్ళీ నా జోలికి రాకుండా చేయాలి. నన్ను చూస్తేనే వసు అక్క వణికిపోవాలి. వసుపై చాలా పగ పెంచుకున్నావే. వసు అక్క నాకు ఎంత అన్యాయం చేసిందో మీకు తెలీదు మ్యామ్. ఎన్నోసార్లు నన్ను కొట్టి అవమానించింది. ఆఖరికి నా విడాకుల విషయంలో నాకు నమ్మక ద్రోహం చేసింది. అలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆ వసు మీద నాకు కోపం ఉంది. ఆస్తికి వసు సంతకానికి నా భర్త ముడిపెట్టాడు. నాకు పిల్లలు లేరని ఆ బన్నీగాడికి ఆస్తి మొత్తం రాశాడు. మనం ఇద్దరం కలిసి ఆ వసు మీద పగ తీర్చుకుందాం. ఓకే మ్యామ్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. మీకొచ్చే ఆస్తిలో నాకు బాట ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ బస్సు ఒక్క అంతు చూడాలి. తను నా కాళ్ల మీద పడి ఏడవాలి. తప్పకుండా. ఆస్తిలో నీకు షేరు ఇస్తాను. వసుపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ కూడా ఇస్తాను. నువ్వు కోరుకున్నట్టే వసు నీ కాళ్ల మీద పడేలా చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అఖిల్ అరెస్ట్ అయ్యాడని ఈ పూట కూడా ఎవరు భోంచేసేలా లేరు. నా పరిస్థితి ఏంటి? నైట్కి పస్తేనా?
అమ్మయ్యా, వసు వంట చేసినట్టుంది. పస్తుంటే ప్రమాదం తప్పింది. అది పిలవగానే వెళ్ళి భోంచెయ్యాలి. బావగారు, ఏవండి, భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదమ్మా. తలనొప్పిగా ఉంది, నాకొద్దు. భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. వెళ్ళి మిగతా అందరినీ పిలుస్తాను. భోజనం చేదురు గాని రండత్తయ్యా. అఖిల్ స్టేషన్లో ఉంటే ఆ అన్నం ఎలా తినాలనిపిస్తుంది వసు.